నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే మొయినాబాద్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో జరిగిన పరిణామాలు, డ్రగ్స్ వినియోగం, రక్త పరీక్షల ఫలితాలు, పార్టీలో పాల్గొన్న వారి వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ తో పాటు మద్యం పార్టీ జరిగినట్లు పోలీసులు తమ రిపోర్ట్ లో పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్న వారు లిక్కర్ తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని చెప్పారు. డ్రగ్స్ పార్టీకి ముందుగానే ప్లాన్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీ ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలిపారు. పార్టీలో ఉన్న వాళ్ళు లిక్కర్ తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని అన్నారు. మరోసారి ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ రక్త నమూనాతో పాటు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రెండోసారి పరీక్షలు చేసిన సమయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని అన్నారు. నమిత్ శర్మ 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షలో బయటపడిందని చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్ట్ లో వచ్చిందని వెల్లడించారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలిందని పోలీసులు పేర్కొన్నారు. నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుట్ట మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు వివరించారు. ఈ పార్టీలో మద్యం, కొకైన్ కలుపుకొని తాగారని అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డినే వీరందరికీ వీకెండ్ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇంకా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు అంశాలను ప్రస్తావించారు. మేము వారించిన కాల్పులు జరిపారు పోలీసులు. ఫామ్ హౌస్ లోకి వెళ్లగానే మొదటగా తుపాకీ శబ్దాలు వినపడ్డాయని పోలీసులు తెలిపారు. తుపాకీ కాల్పుల శబ్దాలు విని వెంటనే మేమంతా అప్రమత్తమయ్యామన్నారు. కాల్పులు జరపవద్దని, ఎలాంటి చర్యలు తీసుకోమని మేము గట్టిగా చెప్పాం. మేము చెప్పినప్పటికీ కూడా మరో 2 సార్లు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. మరోవైపు మీరు కాల్పులు జరపండి, మేము మొత్తం చూసుకుంటాను, ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ ఫామ్ హౌస్ నుంచి మాకు గట్టిగా వినపడింది. మేమంతా గట్టిగా వారించేసరికి ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు నిలిచిపోయాయి. మేమంతా ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకున్నాం. ఫామ్ హౌస్ లో రైడ్స్ చేసేందుకు అప్పటికే మేము వారెంట్ తీసుకున్నాం. ఫామ్ హౌస్ లోకి ప్రవేశించగానే వెంటనే సర్చ్ వారెంట్లను రోహిత్ రెడ్డికి ఇచ్చాం. బాత్రూమ్ దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకీని మేము స్వాధీనం చేసుకున్నాం. బుల్లెట్ ఫైల్స్ పట్టుకొని మరొకరు ఉన్నారని అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటు 10 మందిని అదుపులోకి తీసుకున్నాం. జర్మనీకి చెందిన రివాల్వర్ 32ని స్వాధీనం చేసుకున్నాం. 11 మందిని వేర్వేరుగా విచారించాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. అందరినీ పదే విచారించడంతో సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఒప్పుకున్నాడు. అతన్ని పరిశీలించినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడింది అని పోలీసులు వెల్లడించారు. సిమ్లా నుంచి డ్రగ్స్, కొకైన్ ఎవరు తెచ్చారనే విషయాన్ని వారిని ముందుగా అడిగితే చెప్పలేదని పోలీసులు తెలిపారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడిందని అన్నారు. ఈ డ్రగ్స్ కోసం కొంత డబ్బును కొందరికి ఇచ్చినట్లు డ్రైవర్ ఒప్పుకున్నారు. కొకైన్ తానే తెచ్చారని కౌశిక్ ఒప్పుకున్నారు. సిమ్లా బిజినెస్ ట్రిప్ నకు వెళ్లినప్పుడు తాను కొకైన్ తీసుకొచ్చానని చెప్పారు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్ కొన్నట్లుగా తెలిపారు. డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్ ను తీసుకొచ్చినట్లు కౌశిక్ చెప్పారు. డ్రగ్స్ ఒక్కొక్క గ్రామ్ కి 15,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ చెప్పారు. 11 మందికి డ్రగ్ లైవ్ కిట్స్ ద్వారా టెస్టులు చేశాం.
అర్జున్ రెడ్డి, కౌశిక్ రావు, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డిలకు డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. కాల్పులు జరిపిన నమిత్ శర్మని అరెస్ట్ చేశాం. ఈ కాల్పులు జరిపిన తుపాకీని పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించాం. లైసెన్స్ రివాల్వర్ రితేష్ రెడ్డి వద్ద ఉండాల్సిందని, కానీ నమిత్ శర్మ వద్దకు వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ చెప్పారు. ఫామ్ హౌస్ లోకి వస్తున్న పోలీసులను భయభ్రాంతులకు గురి చేయడానికే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ తెలిపారు. కాల్పులు జరిపి ఫామ్ హౌస్ నుంచి తప్పించుకొని పారిపోవాలని వారు ప్లాన్ చేశారు. తుపాకీతో కాల్పులు చేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారని అనుకున్నారు అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.